ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత కనిపిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకున్నాయి. అక్కడి నుంచి నందినగర్ కేసీఆర్ నివాసానికి వెళ్లేందుకు యత్నించారు. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్లో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారు. సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ చందు లైవ్లో సిద్ధుకున్నారు. ఎస్ చందు, చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా ఆందోళన చేస్తున్నాయో. ఆల్రెడీ నందినగర్ నివాసం నుంచి కూడా వాళ్ళని తరలించడం, తర్వాత అందరూ తెలంగాణ భవన్లో వెయిట్ చేయడం, అక్కడి నుంచి ఇప్పుడు ఎప్పుడు విచారణ ముగుస్తుంది, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ అక్కడికి వస్తారా లేదా వీళ్ళు అక్కడికి వెళ్ళాలనే విధంగా కూడా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అసలు ఏంటి, ఏం చెప్తున్నారు అక్కడ బీఆర్ఎస్ నేతలు? సతీష్, నందినగర్లో 4 గంటలుగా సిట్ విచారణ కొనసాగుతోంది. తెలంగాణ భవన్లో కూడా పొద్దున్న నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇక్కడే ఉన్నారు. నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంతమంది కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా కేసీఆర్ విచారణ ఎప్పుడు పూర్తవుతుందో అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్లో ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దానం చేశారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి నందినగర్ వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా 2 వైపులా పోలీసులు అడ్డుకొని వారిని బయటికి వెళ్ళలేకుండా ఆపేశారు. దీంతో వాళ్ళంతా కూడా తెలంగాణ భవన్లో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్లో మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ముఖ్యంగా కేసీఆర్ గారికి సిట్ నోటీసులు జారీ చేయడం కక్ష సాధింపులో భాగమే, ఇది పరాకాష్ఠకు చేరింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సిట్ పేరు జరుగుతుంది దర్యాప్తు కాదు, ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి జరుగుతూ ఉంది. నోటీసుల వెనుక చట్టం లేదు, కేవలం రాజకీయ ప్రతీకారం, రేవంత్ రెడ్డి అహంకారం మాత్రమే ఉంది అంటూ కూడా అందులో పేర్కొన్నారు. సిట్ పేరిట సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను బహిరంగంగా కూడా పోలీసులు ఉల్లంఘించారు. నోటీసులు ఇవ్వడంలో కనీసం చట్టపరమైన విధానాలను పాటించలేదంటూ కూడా అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా కేసీఆర్ ఎక్కడ ఉంటున్నారో ఈ రాష్ట్రానికి తెలియదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఎర్రవేలి చుట్టూ ఉన్నా కూడా నందినగర్ గోడలకు నోటీసులు అంటించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. ముఖ్యంగా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నడిపినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇదేనా కాంగ్రెస్ ఇచ్చే మర్యాద అంటూ కూడా ఆ ట్విట్టర్లో ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష నేతపై రేవంత్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మాత్రం ప్రజాస్వామ్యానికి అవమానకరం. పాలన చేతకాక హామీలు అమలు చేయలేకనే ప్రభుత్వం సమాధానం చెప్పలేక ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకుంటుందంటూ కూడా అందులో మండిపడ్డారు. ముఖ్యంగా ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అది జరగదు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సిట్ కాదు, ఇది సిట్ కాదు, సీఎం ఇన్స్ట్రక్షన్ టీమ్ అంటూ కూడా అందులో ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న సీఎం ఏది చెప్తే సిట్ ఆ రకంగా వ్యవహరిస్తుంది. సిట్ స్వతంత్రంగా వ్యవహరించాలి అంటూ కూడా అందులో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సిట్ అంటే స్టాండ్ అండ్ సిట్ అన్నట్టుగానే ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోమంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా చూసినట్టయితే ఆయన ట్వీట్లో చాలా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా కార్యకర్తలు అయితే పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్లోనే ఉన్నారు. కొంతమంది కార్యకర్తలు, మంత్రులకు, కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతలు కూడా అటు మంత్రుల నివాసాలను కూడా ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తే పోలీసులు వారిని అడ్డుకొని వారందరూ పోలీస్ స్టేషన్లో తరలించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్రమంతా కూడా పలు మండల, నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళనలు కూడా మిన్నంటాయి. ప్రతి చోట అంటే మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలంతా కూడా నియోజకవర్గాల్లో వాళ్ళంతా కూడా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి కనిపించి చాలా చోట్ల అరెస్టులు కూడా జరిగిన పరిస్థితి అయితే కనిపించింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ చందు. సో మొత్తంగా సిట్ విచారణ 4 గంటలకు పైగా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అయితే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి. అటు తెలంగాణ భవన్ వద్ద ఉదయం నుంచి